ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఈరోజు నుంచి మనం న్యూస్ కూడా చెప్పడం స్టార్ట్ చేసాం అనమాట ఈ ఛానల్లో. అది అసలు ఏంటండి, ఏం రాశారండి? మ్యాథ్స్ ఫార్ములా రాశారు అందులో. న్యూస్ రాయమంటే మ్యాథ్స్ ఫార్ములా పేపర్ ఇచ్చారు. ఎలా అయితే ఇప్పుడు ఫస్ట్ న్యూస్ వచ్చేసి గిబ్లీ ఆర్ట్ అండి. ఇప్పుడు గిబ్లీ ఆర్ట్ ఏంటయ్యా? అప్డేట్లో ఉండాలో వద్దా? మన స్టైల్లో చెప్పండి గురూజీ. సర్లే, ఓకే. సో గిబ్లీ ఆర్ట్ అనేది జపనీస్ యొక్క డ్రాయింగ్ స్టైల్ అనమాట. దీన్ని మియాజాకి అనే వ్యక్తి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏంట్రా అంటే మనం వాడేవాడికి అక్కడ ఓపెన్ అయ్యే సర్వర్లన్నీ డౌన్ అయిపోతున్నాయి, జీపీయూలు మెల్ట్ అవుతున్నాయి అని శామ్ ఆల్ట్మన్ ట్విట్టర్లో తన బాధని వ్యక్తపరిచాడు. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. అమెజాన్ నుంచి 2 AI మోడల్స్ వస్తాయి. వీళ్ళు జాబ్ పెడితే రిప్లేస్ మాత్రం రావు కానీ AI మోడల్స్ చదువుతున్నారు. సర్లే, ఫస్ట్ AI మోడల్ వచ్చేసి సెర్చ్ ఫర్ మీ అనే ఆప్షన్ ఇస్తుంది మీకు. ఒకవేళ మీరు అమెజాన్లో ఒక వస్తువుని వెతుకుతున్నారు కానీ ఆ వస్తువు మీకు దొరకట్లేదు అమెజాన్లో, ఈ ఆప్షన్ ఏం చేస్తుందంటే వేరే వెబ్సైట్స్ నుంచి ఆ ప్రోడక్ట్ని వెతికి పెట్టి మీ ముందు నిల్చోబెడుతుంది. ఇదేదో బాగుంది పుల్లారా, మనము ట్రై చేద్దాం ఒకసారి. అండ్ రెండో మోడల్ వచ్చేసరికి అమెజాన్ కిండిల్లో లాంచ్ చేశారంట. బై ద వే, ఇది ఇండియాలో లాంచ్ చేయలేదు, యూఎస్లో లాంచ్ చేశారు. అండ్ ఈ ఫీచర్ వచ్చేసరికి మీరు ఒక బుక్ చదువుతున్నారు, అది మీరు 20 పేజెస్ చదివారు. ఆబ్వియస్గా 20 పేజెస్ చదివిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత తీస్తారు. ఆ 2 సంవత్సరాల తర్వాత తీసిన తర్వాత మళ్ళీ మీరు చదవాల్సిన పని లేదు. ఈ AI ఏం చేస్తుందంటే మీకు ఒక సమ్మరీ ఇస్తుంది, మీరు అప్పటి వరకు చదివింది. బాగుంది. నెక్స్ట్ హెడ్లైన్ వచ్చేసరికి సింగిల్ సంతకాల కోసం. మీరు మీ క్రష్తో మాట్లాడడానికి భయపడుతున్నారా? మీరు ఒక అమ్మాయితో మాట్లాడే ముందు ట్రయల్ రన్ ఉంటే బాగుంది అనుకుంటున్నారా? మీరు కూడా పులిహోర కలపడం నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదండి, మీలాంటి వాళ్ళ కోసం టిండర్ అనేది ఒక న్యూ AI ఫీచర్ లాంచ్ చేస్తుంది. ఇందులో మీరు ట్రయల్ చాట్స్ చేసుకోవచ్చు అండ్ మీ ఫ్లర్టేషన్ స్కిల్స్ పెంచుకోవచ్చు. ఫేస్బుక్ లో 5 minutes చాట్ గంట ప్లాన్. ఓకేనండి, నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి వైబ్ కోడింగ్ అంట. కోడింగ్ రాకపోయినా సరే కోడింగ్ చేస్తారంట. ఏం లేదండి, GPT కోడ్ రాయమని చెప్తారు, ఆ కోడ్ నేనే రాయని బయట చెప్పుకొని తిరుగుతారు. అండ్ ఇది ఇప్పుడు ఒక కెరీర్ అయిపోయిందంట. ఈ రాత్ అంతా మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూసుకోండి. ఇంక నేను ఉంటా, బాయ్ బాయ్. ఇదేంది ఇది నేను చూడలే.